హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సో, ఈరోజు వాగ్దానం గనుక మనం చూసుకుంటే, మనము దేవునికి ఎప్పుడు లోబడి ఉండాలి. అలాగే మనం ఎప్పుడు దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకుంటూ ఉండాలి. అది మనకు ఎంతో గొప్ప విషయము. మనము దేవుని యందు తగ్గింపు కలిగి ఉంటే, అంటే మనం దేవుని ముందు ఎప్పుడు తగ్గించుకుంటూ ఉంటే, మనకు హెచ్చింపు అనేది వస్తుంది. మనము దేవుని కంటే గొప్పవారము అని మనం అనుకుంటే, అది అంతకంటే ఇంకా మనం ఏమీ చేయలేము. అంటే మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటే మనకు ఆశీర్వాదం అనేది రాదు. అలా కాకుండా మనల్ని మనం తగ్గించుకుంటూ మనము ఆయన యందు వినయం కలిగి ఉంటే అప్పుడు మనకు ఆశీర్వాదం అనేది రెండంతలుగా, మూడంతలుగా, వెయ్యంతలుగా అలాగ వస్తూ ఉంటుంది. సో, మనం ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకుంటూ ఉండాలి. అలాగే మనం తగ్గించుకుంటూ ఉన్నప్పుడు దేవుడైన యేసు ప్రభువారు మనల్ని శక్తితో నింపుతారు. మనకు వచ్చే శక్తి వల్ల మనము అపవాది ముందు ధైర్యంగా నిలబడగలము. అపవాది ముందు మనం ధైర్యంగా నిలబడగలిగితే, అంటే మన భయాలను మనము ఫేస్ చేయగలిగినప్పుడు భయాలనేవి తప్పకుండా పారిపోతాయి. ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఆయన మన పక్షంలో ఉండగా మనకు విరోధులు ఎవ్వరూ లేరు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు కూడా వినయం కలిగి ఉండి మన బాధలు, మన భయాలన్నిటిని మనం ఫేస్ చేయగలిగితే ధైర్యంగా మనము ఆశీర్వదింపబడుతూ మనము మన భయాలను మన వద్ద నుంచి పటాపంచలు చేయగలము. సో, తప్పకుండా అలా చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము తప్పకుండా మీ యందు వినయం కలిగి ఉండేందుకు సాయం చేయండి. మేము ఎప్పుడు కూడా మీకంటే గొప్పవారము అని ఎప్పుడు మిమ్మల్ని మేము హెచ్చించుకోకుండా ఉండేందుకు సాయం చేయండి. మాకు తగ్గింపు దయచేయండి. తద్వారా మేము ఆశీర్వాదాలను పొందుకుంటూ మేము గొప్పగా ఆశీర్వదింపబడుతూ, అలాగే మీ వద్ద నుంచి శక్తిని పొందుకుంటూ అపవాదిని ధైర్యంగా ఎదిరించగల సామర్థ్యాన్ని కూడా పొందుకుంటూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసయ్య, మాకు అపవాదిని ఎదిరించగలిగే ధైర్యాన్ని కూడా దయచేయండి. అంటే మేము వినయం కలిగి ఉండేందుకు మాకు ఆ శక్తి సామర్థ్యాలను దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.